నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మచరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు రాశి ఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? 27/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, తిథి నవమి రాత్రి 7:05 వరకు, నక్షత్రం భరణి ఉదయం 11:08 వరకు, యోగాలు శుక్ల రాత్రి తెల్లవారుజాము 3:13 వరకు, కరణము బాల ఉదయం 8:13 వరకు, కౌలవ రాత్రి 7:05 వరకు, తైతిల ఉదయం 5:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:44 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:29 నుంచి 1:54 వరకు, యమగండం ఉదయం 9:39 నుంచి 11:04 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి 9:50 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:13 నుంచి మరలా 12:04 వరకు, వర్జం రాత్రి 10:17 నుంచి 11:47 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వ్యక్తిగతంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. కొత్త కోరికలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క తల్లి పెద్దల యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తుల కొరకు, వాటి విస్తరణ కొరకు ఆలోచనలు చేయడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కొత్త కోరికలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క దీవెనలు, తల్లి యొక్క మార్గదర్శకత్వంతో తీసుకునే నిర్ణయాలలో తల్లి సపోర్ట్తో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మీకు ఈ రోజున చాలా శుభసూచకంగా, తల్లి యొక్క ప్రొటెక్షన్తో తీసుకునే నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా మీరు స్థిరాస్తుల నేపథ్యంలో కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. అలాగే నిద్రలేమిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ముందుగా అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ అనవసరమైన ఖర్చులను నిరోధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు జాగ్రత్తలతో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం విషయంలోనూ, కమ్యూనికేషన్ విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఎవరితో మీరు కమ్యూనికేట్ చేసినా, ఏ ఆలోచన తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన పనులలో విజయం సాధించడానికి అన్ని విధాల అవకాశం ఉంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వాతావరణం, అలాగే బంధుమిత్రులతో కలయిక, వాగ్దానాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అయితే తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహించాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదు అనే ఘర్షణలకి దూరంగా ఉండాలి. అంటే సహకారం విషయంలో కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ కూడా సహకారం, ప్రయాణం, అలాగే పెద్దలతో మీ యొక్క నిర్ణయాలు, మీ అభిప్రాయాలు మొదలైనవి చెప్పినప్పుడు కానీ, అలాగే ఇతరులకి మీరు ఏదైనా రుణాన్ని ఇచ్చిన విషయాల్లో కావచ్చు, మీకు రావాల్సిన రుణాల విషయంలోనూ, ముఖ్యంగా డ్రైవింగ్, వీటన్నిటి విషయంలో జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి అధిక శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటుగా అధిక శాతం మీ ఆలోచనలలో సంతానం, వృత్తి, సంతానం యొక్క అభివృద్ధి మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా సంతానానికి మంచి సమయంగా వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారికి పూర్తి స్థాయిలో మీ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం,
సంతాన అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, వారి విజయాలు మీకు మానసిక ప్రశాంతతని ఇవ్వడం, వారు పెట్టుకున్న ప్రణాళిక పరంగా వారు ముందుకు పెడుతున్న దాంట్లో వారు ఆశించిన విజయాలకి అనుకూలమైన సమయంగా, దానికి మీ యొక్క సంపూర్ణమైన మద్దతు లభించే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఇదే సమయంలో వృత్తిపరమైన విషయాల కన్నా కూడా అధిక శాతం సంతానం యొక్క అభివృద్ధి వారి కొరకు ఈ రోజున సమయాన్ని ఎక్కువ శాతం డెడికేట్ చేయడానికి అవకాశం కనబడుతున్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే భాగస్వామి వ్యవహారాల విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్యం, వారితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో అభిప్రాయ భేదాలు రాకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా ఘర్షణల్ని అధిగమించాలి. కుటుంబ వాతావరణంలో ఘర్షణాత్మకమైన వైఖరి కొంత ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, సంతానం మీద వారి అభివృద్ధి కొరకు కాన్సన్ట్రేషన్ పెంపొందించుకుంటారు, అన్ని విధాల ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఎక్కువ ప్లాన్ చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, తండ్రి యొక్క ప్రొటెక్షను, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు, ఉన్నత విద్య కొరకు తీసుకునే ఆలోచనలు మొదలైన వాటికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సామాజిక సేవ చేస్తారు, సంఘంలో గుర్తింపు గౌరవం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రుల యొక్క అనుకూలత మీకు పూర్తి స్థాయి అనుకూలతలను ఇస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. భూ సంబంధమైన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు, అది మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం ఇస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి, గౌరవం మొదలైన వాటికి అవకాశం ఉంది. కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలకి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, లేకపోతే ఏదైనా మీరు అగ్రిమెంట్స్కి సంతకాలు పెట్టడానికి కావచ్చు, తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే మానసిక ఘర్షణని పెంపొందించుకోకుండా ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా, అది మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఉద్వేగాలను అధిగమించాలి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అనవసరమైన ఘర్షణను అధిగమించాలి. స్థిమితంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడిని అధిగమించాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే తులారాశి వాళ్ళకి సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకునే దిశగా, మైత్రి బంధాలు పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో మీకు గౌరవం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ వాతావరణంలో సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఘర్షణ మొదలైన వాటికి అవకాశం ఉంది. ముందు గృహ సౌఖ్యంతో పాటు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఘర్షణల్ని అధిగమించాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం కావచ్చు, మీకు వృత్తిపరంగా మద్దతు ఇచ్చే వ్యక్తుల యొక్క సహకారంతో మంచి వాతావరణాన్ని మీరు సృష్టించుకోవడానికి అవకాశాన్ని కల్పించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, పెద్దల యొక్క సహకారం ఉంటుంది. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ గృహ వాతావరణాన్ని, అలాగే వృత్తిపరమైన వాతావరణాన్ని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ విషయంలో మీకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తోబుట్టువులతో కావచ్చు, మీ వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వ్యక్తులతో వీళ్ళంత అనుకూలకరమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటారు. అలాగే వృత్తిపరంగా మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, కొంతవరకు దగ్గర ప్రయాణాలు, మీ తోబుట్టువులతో మీ యొక్క వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా అలాగే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అన్నీ కూడా చాలా వరకు మీకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి మీకు కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే వారి కొరకు మీరు కేటాయించిన సమయం, వారికి సంబంధించిన మంచి విషయాలు మీకు చాలా వరకు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి.
అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, హృదయాందోళన అధిగమించడానికి అధికంగా కృషి చేస్తారు. సంతాన వర్గం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. ముఖ్యంగా వారి అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వారితో ఘర్షణకి, మాట పట్టింపులకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో వారికి ఏదైనా మీరు ధనాన్ని ఖర్చు పెట్టేప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా మీరు ప్రామిస్ చేసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో కావచ్చు, ముఖ్యంగా దాంతోపాటుగా కొన్నిసార్లు మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మీరు కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు పై స్థాయి వ్యక్తులతో, ఉన్నతాధికారులతో ఏదైనా లోన్కి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో మీరు చక్కగా నిదానంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటే గృహ వాతావరణంలో ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు, గృహ వాతావరణం, స్థిరాస్తులు మొదలైనవి మీకు చాలా వరకు వాటిని పెంపొందించుకునే దిశగా కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు పడతారు. ఆ విషయంలో స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో కూడా మీకు దూర ప్రదేశాల్లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ కోసం కానీ, కొత్త గృహ మొదలైన వాటి కోసం కానీ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. సమన్వయంగా మాట్లాడుతూ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో వారి కొరకు నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యంగా మీ స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి కూడా చాలా వరకు మీకు ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ ఎమోషన్స్ లాంటివి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు కోపాన్ని నియంత్రించుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రశాంతంగా ఆలోచించాలి, వాహనాలు నడిపేప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీరు ఆశించిన స్థాయిలో మీకు సహకారం అందే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే దగ్గర ప్రయాణాల విషయంలో కావచ్చు, చాలా వరకు మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వ్యవహారాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ప్రయాణాలు, అన్ని విషయాల్లో కూడా ఏ పని చేసినా తగిన జాగ్రత్తలతో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక మీన రాశి వాళ్ళకి వాతావరణం అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా వారికి సంబంధించిన కొన్ని విషయాలు, అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం కనబడుతుంది. వారి కొరకు మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ వచ్చారో చాలా కాలంగా, దానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించిన న్యూస్ ఏదైనా సరే మీకు కొంత ప్రశాంతత ఇచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారపరంగా అభివృద్ధి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. సంతానపరమైన ఆలోచనలు, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా సమయం అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా పఠించడం కానీ, హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమంతుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం బట్టి కూడా మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేయడం బట్టి, అంటే ఇది విన్నా చేసుకున్నా, వెళ్ళగలిగిన దేవాలయానికి ఏదైనా సరే ఏది అవకాశం ఉంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దాన్ని మనం భావించవచ్చు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.